హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోధుమ పిండి బిస్కెట్లు. గోధుమ పిండి బిస్కెట్లు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్ వరకు పంచదార వేసుకుని 2 యాలకులు వేసుకుని వాటిని మెత్తని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పంచదార పొడిలో ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా బ్లెండ్ చేసుకోవడం వల్ల బిస్కెట్లు చాలా స్మూత్గా వస్తాయి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఇలా మిశ్రమాన్ని అందులో వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకుని దీన్ని జల్లెడ పట్టుకోవాలి. ఇలా గోధుమ పిండి జల్లెడ పట్టేసుకుని ఆ తర్వాత అదే కప్పుతో శనగపిండి కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా పిండి జల్లెడ పట్టుకోవడం వల్ల బిస్కెట్లు చాలా స్మూత్గా వస్తాయి. ఇలా పిండి జల్లెడ పట్టేసుకుని ఆ తర్వాత ఆ పిండిలో ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకుని చిటికెడంతో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలి, లేకపోతే బిస్కెట్లు చాలా ఉప్పుగా వస్తాయి. అలా అన్నీ వేసుకున్న తర్వాత చాలా స్మూత్గా ఇలా వేళ్ళతో పిండిని ఎక్కువగా ప్రెస్ చేయకుండా స్మూత్గా వేళ్ళతో మాత్రమే ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిండిని ఇదే విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి నూనె అప్లై చేసుకుని ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా బిస్కెట్ల మాదిరిగా ఇలా ఫింగర్తో ఒత్తుకుని ఇదే విధంగా అన్ని బిస్కెట్లు చేసుకోవాలి. ఇలా బిస్కెట్లన్నీ చేసేసుకొని వాటిపై డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకపోయినా స్కిప్ చేయవచ్చు. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ప్రీ హీట్ చేసుకున్న ఈ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకుని మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ని ఇందులో పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఒక చిన్న రోల్ కానీ ఏదైనా బరువును కానీ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత తీసి చెక్ చేసుకుంటే అవి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బిస్కెట్స్ అన్నీ గోధుమ కలర్లో వస్తాయి. ఆ తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా అన్ని బిస్కెట్స్ వేరే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ. ఈ బిస్కెట్స్ని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఉండే బిస్కెట్లు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.